బండి ఎత్తుకొని కూర్చోవాడు ముందరికి బండి వచ్చి వాడేమో నా పెద్ద తోపులాగా ఇదంతా ఎంతమంది ఉన్నారు అసలు రానే కూడదు వాడు అది ఏమన్నా ఉంటే మళ్ళా గాడి వేసుకున్నాము రండబా స్వామి దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం. ఏదైతే ప్రభుత్వ రోడ్డు ఉందో ప్రభుత్వ స్థలం దీని కింద మున్సిపాలిటీకి కావాల్సినటువంటి వాటర్ పైప్ లైన్ని కౌడి నుంచి తీసుకొచ్చారు. అదేవిధంగా గత ఎన్నో సంవత్సరాలుగా ఇది రస్తాపురం కిందుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులని అడుగుతా ఉన్నా దాదాపు ఎన్నో సంవత్సరాలుగా రస్తాపురంలో ఉన్నటువంటి ల్యాండ్ని దాన్ని ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈరోజు శాశ్వత నిర్మాణానికి పూనుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది మంచి పద్ధతి అని అడుగుతా ఉన్నా నేను. ఇలా అయితే ప్రభుత్వ రోడ్లు, వంకలు, వాగులు, చెరువులన్నీ కూడా మీరు ఈ రకంగా చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా మేము ఈరోజు ఒకటే అధికారులందరినీ కూడా అడుగుతున్నాం. గత ఒక నెల నుంచి దీని గురించి డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని కూడా అడిగాం. ఒక్కొక్క అధికారి ఒక్కొక్క సమాధానం చెప్పడంతో ఈరోజు ఏకంగా నేనే ఇక్కడికి వచ్చాను. మాది ఒకటే ఒకటి, ఇప్పటికైనా సరే అధికారులు, స్థానిక అధికారులు ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని పరిశీలించి కరెక్ట్ అయిన సమాధానం చెప్పకపోతే నేను దగ్గరుండి పూర్తిగా ఒక్కొక్క ఇంటికి కూడా తీసి పక్కన పెట్టిపోతానని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను జాగ్రత్తగా తెలియజేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ స్థలాన్ని మీరు కాజేయాలంటే ఖచ్చితంగా మేము ఊరుకోమని కూడా మేము అందరినీ కూడా హెచ్చరిస్తున్నా. అధికారులు ఎవరైతే ఉన్నారో వీటిని అన్నింటినీ కూడా మీరు అరికట్టేది పోయి మీరు అమ్ముడుపోతే ఇది తప్పు అని కూడా నేను అందరినీ కూడా స్థానిక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ఏదైతే మీరు చూడొచ్చు పక్కనే ఉన్నటువంటి స్కూల్ కాంపౌండ్, ఎంపీడీఓ స్కూల్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఇది. వాటర్ ట్యాంక్ మీకు ముందే ఉంది. ఎదురుగా చూస్తే జూనియర్ కళాశాల బోర్డు ఉంది. రోడ్డు ఎంత ఉందో ఈ రోడ్డును చూస్తే మీరు గమనించవచ్చు. నేరుగా ఈ రోడ్లోకి ఏదైతే ఉందో
రోడ్లోకి మీరు గమనిస్తే తార్ రోడ్లోకి కట్టుకుంటూ వచ్చారు. ఉన్నటువంటి రస్తా పరంపోకుని ఏదైతే ఉందో వాటిని పూర్తిగా ఆక్రమించి ఈ బిల్డింగ్ కట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా నేను అడుగుతా ఉన్నా. గట్టూరు కాలనీలో మీ కౌన్సిలరే ఉర్దూ స్కూల్ స్థలాన్ని కేటాయించి 3 అకరాల బిల్డింగ్ కట్టినాడు. మీరు రూలింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసుకున్నారు, వీళ్ళు చేసుకుంటారు. అవి కూడా ఉన్నాయి కదా. వాళ్ళు గంటా ఊర్లో వాటిపైన కూడా చర్యలు తీసుకుంటారా మీరు? వాటిపైన పోరాడతారా? ఖచ్చితంగా మేము ఎప్పుడూ కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయలేదు. ఏ అధికారి కూడా మేము మా వాళ్ళు ఉన్నారు, మేము అధికారంలో ఉన్నప్పుడు మా వాళ్ళు వస్తారు, తప్పుడు సంకేతాలు మేము ఇవ్వలేదు. ఏ అధికారి కూడా మా వాడికి మీరు వాడు తప్పు చేసినా గతంలో 5-6 సార్లు వార్తలు వేసాం. వైసీపీ వాళ్ళు చేశారని చాలా వార్తలు అప్పుడేం మాట్లాడలేదు, అప్పుడేం చెప్పలేదు. ఖచ్చితంగా ఉర్దూ స్కూల్ స్థలాన్ని, అది కూడా ఉర్దూ స్కూల్ స్థలాన్ని ఆక్రమించి 3 అకరాల బిల్డింగ్ కట్టారు. మీకు అధికారికైనా సరే నేను మా పార్టీ నాయకులు కఠినంగా చర్యలు తీసుకోమని గతంలో మేము చెప్పడం జరిగింది. అంతేగాని రోడ్లోకి వచ్చి బిల్డింగ్ కడతా ఉంటే ఎప్పుడు ఎక్కడ చూస్తూ ఊరుకునేటువంటి దాఖలాలు లేవని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. గడ్డూరులో రోడ్డు ఆక్రమించి అమ్మేశారు. గంటా ఊర్లో అది కూడా వార్త వేసినాము. రోడ్డే మ్యాప్లో క్లియర్గా ఉంది. ఆక్రమించి అమ్మేశారు. స్థానిక వైసీపీ నాయకుడు అక్కడ నీట్ గా దాన్ని అమ్మేశాడు. మరి అప్పుడు మేము దాన్ని అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఈ న్యూస్ కూడా ఇప్పటికి నెల నుంచి వస్తా ఉంది. ఎవరు పట్టించుకోకపోతే నేను వచ్చాను ఈరోజు. పెట్టుకోండి, దాదాపు 1 నెల నుంచి ఇది పేపర్లలో మీ ఛానల్లో వచ్చింది కాబట్టి నేను ఈరోజు ఇంకెవరు స్పందించకపోతే అధికారులు నేనే వచ్చాను. అధికారులు నేను వచ్చేసరికి మామూలుగా ఏదైనా గొడవలు జరిగితే పోలీస్ అధికారులు వస్తారో లేదో, కానీ నేను ఇక్కడికి వచ్చేసరికి అధికార నాయకులు ఈరోజు పోలీస్ అధికారులు పంపించారు. ఎవరైతే నువ్వు తప్పుడుగా పనికి మాలవన్నీ చెప్తే బాగుండదు. పోలీసులు అంటే మాత్రం బాగుండదు. మీరు అవన్నీ మాట్లాడకండి. మేము అవన్నీ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడువన్నీ రాయలేదు. మేము మా పనులు మేము చేస్తూనే ఉన్నాము. నేను కరెక్ట్ గానే చేస్తా ఉన్నాము. మా సార్లు కూడా చేస్తూనే ఉన్నారు. పోలీసుల గురించి మాట్లాడకు. ఏదన్నా ఇది మాత్రమే మాట్లాడు అంతే. దీని గురించి మాట్లాడు. ఫోన్ చేశారు, టైలెండ్ వచ్చినాము. అది అందరికీ చెప్పాల్సిన పని లేదు. పోలీసుల గురించి మాట్లాడాల్సిన పని లేదు. స్థలం గురించి మాట్లాడడం, దాని గురించి మాత్రం మాట్లాడితే బాగుంటుంది. పోలీసులు పట్టించుకోలేదంటే ఇప్పుడు ఈయన తప్పుడు కేసులు కట్టమని నేను 10 నెలలు ఉన్నాడు చెప్పినాడు. నేను ఒక కేసు కూడా కట్టలేదు. అందుకే ట్రాన్స్ఫర్ చేసినారు. నాయన అవన్నీ కట్టాలని మాట్లాడకు.
మాట్లాడండి. దాని ఫోన్ చేసి లాండ్ ఆఫ్ ప్రాబ్లం వస్తే అయినా రారని అవన్నీ చెప్పాలి. ఈ రోజు ఏం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది? పొలం డైర్లో బాగానే ఉన్నాయి. ఏముంది ఇప్పుడు? పొలం డైర్లో బాగానే ఇప్పుడు ఉంది. ఏముంది ఇప్పుడు? పొలం డైర్లో బాగానే ఉంది. పొలం డైర్లో బాగానే ఉంది. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమైంది చెప్పు? తీసుకుంటాం. నువ్వు అన్ని మాకు చెప్పాల్సిన పని లేదు. నువ్వు స్థలం గురించి మాట్లాడు, పోలీసుల గురించి మాట్లాడుకొని చెప్తాను. అది పోలీసుల గురించి మాట్లాడు. ఏంది పోలీసు అంటే ఏమి పోలీసు గురించి మాట్లాడాలని చెప్తాను. ఇప్పుడు వైసీపీ నాయకు గుప్త నీళ్ళు ఏం చేస్తున్నారు? నేను పోలీసులు వచ్చినారంటే ఏం చెప్పాలి? అదే వచ్చినారని కదా సార్ చెప్పలేదు. దాని పగల కొడతాను ఆ పక్క పోండప్పా బ్రో, ఆ పక్క నుంచి పోయి బ్రో, జనాలు ఉంటాం మళ్ళీ ఇబ్బంది. బ్రో ఎందుకనే చెప్తాను నేను పోలీసుల గురించి ఎందుకనే చెప్తాను. పోలీసుల గురించి మాట్లాడొద్దని చెప్తాను. మేమే ఎడా లాండ్ ఆఫ్ ప్రాబ్లం మేము క్రియేట్ చేయలేదు. మీరు వచ్చినందుకే వాళ్ళు వస్తున్నారనే ఉద్దేశంతో డైలాండ్ చేసి అని వచ్చినది. ఆయన చెప్పాలి, యాడికి పోవాలని నా ఇష్టం. నేను యాడికైనా వస్తాను, మా సార్లు చెప్తే పోతాను, వెళ్తాను కూడా. ఆయన చెప్పాల్సిన పని లేదు. పోలీసుల గురించి కూడా చెడుగా చెప్తే మాత్రం బాగుండదు. పోలీసు ఇందాక చెప్పినాడు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే వస్తాడో దీనికి మాత్రం వస్తున్నారు. ఎంతసేపు పోలీసు గురించి చెడుగా మాట్లాడితే బాగుండదు. అట్లా ఏదైనా ఉంటే మా పై ఆఫీసర్ కంప్లైంట్ చేసుకోండి. పై ఆఫీసర్ కంప్లైంట్ చేసుకోండి. ఆయన సార్లు ఎంక్వైరీ చేస్తారు, చెడుగా ఉంటే చేస్తారు. ఇవన్నీ ఎందుకు? తన్నిధులతో విన్నవాడు ఎవడు పెట్టుకునే దగ్గర ఆయన పిచ్చి పిచ్చివన్నీ చేయొద్దండి. వాడే పనికి మానవాడు అమ్మాయిని వేధించినాడు. అవన్నీ కేసులు కట్టినాము, రౌడీ షీట్లు ఓపెన్ చేసినాము, మళ్ళీ క్లోజ్ చేయించినాము. మీ వాళ్ళే కథలన్నీ ఎందుకు మాట్లాడతాము? ఎందుకు మరి మా గురించి మాట్లాడారు? గురించి మాట్లాడుకొని పోలీస్ గురించి మాట్లాడద్దండి. ఏదో మాట్లాడుతుంది ఒకటి. పోలీస్ గురించి మాట్లాడితే మాత్రం నేను తట్టుకోలేను. నా వల్ల కాదు. నేను తట్టుకోలేను. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. బెల్ట్ షాపులు పోలీసు వాళ్ళ గురించి అయితే ఎవరు మాట్లాడరు. పోలీసు వాళ్ళు లేకపోతే పోలీసు వాళ్ళ గురించి తప్పు గురించి మాట్లాడరు. పట్టుకుంటే వదిలేయమని చెప్పిన ఆయన మీరు కేసు పెట్టొద్దని చెప్పిన ఆయన ఇప్పుడు చెప్తున్నారు సార్. మీరు మాట్లాడుకున్నాను. పిచ్చి పిచ్చి వాడిని మాట్లాడుకోదు చెప్పు. ఇప్పుడు మాత్రం వస్తారు. సార్ నమస్తే సార్. మాట్లాడలేదు సార్. రికార్డింగ్ ఉండదు. మంచిగా మాట్లాడలేదు సార్. సార్ నేనా సార్? ఎందుకు సార్ వాళ్ళ మాటలు వినేసి మీరు చేయండి సార్. వీడియోలు అంతా పోలీసు వాళ్ళకి అయితే రెస్పెక్టబుల్ ఉంటాం సార్. ఎవడు పోతాన్నా? నేను పోతానా? ఛాన్సే లేదు. నేను పోను. పోలీసు వాళ్ళ మీద అంతే పోము. ఎందుకంటే మా డిపార్ట్మెంట్ ఉంది మా ఇంట్లో కూడా. డిపార్ట్మెంట్ షాపులు పెట్టి నేను అమ్మేసినా. వదిలేయమని చెప్పినది మీ వాడు.
సార్ అవి అయిపోయిన దానికి ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు సార్, అవి అయిపోయిన దానికి అది అయి ఉందో లేదో అయిపోయిన దానికి అది ఎప్పుడో అయిపోయిన దానికి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీ పోలీసు వాళ్ళ గురించి అస్సలు మాట్లాడడం సార్. ఎవరు విత్ రికార్డ్ ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకునేంత వరకు కూడా ఈ బిల్డింగ్ కట్టుకుంటూ పోతూ ఉంటారు. అప్పటి వరకు అన్ని ఫ్లోర్లు అయిపోతాయి. అప్పుడు ఏం చేయాలి మనము? ఇప్పుడు మీ 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 నోటీస్లో ఉందా పోనీ ఇది స్టాప్ చేసి ఎన్ని రోజులు అయింది మేడం మీరు? హలో హలో కరెక్ట్ మేడం. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆల్రెడీ ఈ వర్క్ స్టాప్ చేశారు అని చెప్పారు కదా మేడం మీరే. ఇప్పుడు మీరు స్టాప్ చేయించి ఎన్ని రోజులు అయింది మేడం ఇది వర్క్? హలో మేడం, హలో 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 వాళ్ళేమో వర్క్ స్టాప్ చేసాం మేము ఆల్రెడీ అంటారు. వీడు చూస్తే వర్క్ అంతా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చేది. మేము ఎప్పుడో వర్క్ స్టాప్ చేయించాం సార్, దాన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము, వర్క్ స్టాప్ చేయించామంటారు. వీళ్ళేమో రాత్రికి రాత్రి బిల్డింగ్ కడుతున్నారు. ఇలా చేసుకుంటూ పోతే ఇంకా ప్రభుత్వ ఆస్తులు ఏముండవు, మొత్తం అన్నీ కూడా దివాలా తీసే పరిస్థితి వస్తుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే స్థానిక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజా సమస్యగా ఈరోజు గుర్తించి ప్రజలు నాకు ఇచ్చినటువంటి సమాచారం మేరకు, నా దగ్గరకు వచ్చి నా దృష్టికి తీసుకొచ్చినటువంటి సమాచారం మేరకు రస్తా పరంబోకులో ఏదైతే కుడియాతం రోడ్డు ఉందో, బలంనేటు కుడియాతం రోడ్లో స్థానికంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలకు గతంలో నీటి ఇబ్బందులు ఉంటే ఈ రోడ్డు పక్కనే పైప్ లైన్ వేసుకొని రావడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీకి వాటర్ సప్లై చేయడం జరిగింది. ఆ మున్సిపాలిటీ పైపు కింద ఉన్నా సరే స్థానిక నాయకులు ఆక్రమించి ఈరోజు మీరు గమనిస్తే దాదాపు గోల్డ్ లెవెల్ బిల్డింగ్ కట్టుకొచ్చారు. ఇది స్థానికులు దాదాపు నెలగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆర్టీఓ దగ్గరికి వెళ్ళారు, కమిషనర్ దగ్గరికి వెళ్ళారు, ఇక్కడ మున్సిపాలిటీ కమిషనర్ దగ్గరికి, తహసీల్దార్ దగ్గరికి వెళ్ళారు. ఎవరు కూడా సరైనటువంటి సమాధానం చెప్పకపోతే వాళ్ళు నన్ను కూడా ఆశ్రయించారు. ఖచ్చితంగా నేను కూడా వచ్చి పరిశీలించి అంతకీ అవసరమైతే ఖచ్చితంగా అక్రమ కట్టడాన్ని కూల్చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజల సమస్యల పట్ల మనం రాజకీయ నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రజల సమస్యల వల్ల, ప్రజల సమస్యల పట్ల మనం ఎప్పుడూ కూడా ఎవరైనా ప్రజలు ఏదైనా చెప్తే వాటిని ఆరా తీసి అది నిజమా కాదా, వాస్తవమా కాదా అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నాకు కావాల్సిన ఒక రోడ్డు, నీకు కావాల్సిన ఒక రోడ్డు, ఇంకొకటి కావాల్సిన ఇంకొక రోడ్డు ఆక్రమించుకుంటూ పోతే రేపు ప్రభుత్వ స్థలాలు ఎక్కడుంటాయి? రేపు ఏదైనా ఇబ్బంది కలిగితే రేపు పొద్దునే వాటర్ ఆగిపోయో లేదా పైప్ బ్లాక్ అయిపోతే రేపు ఆ పైపులు తీసే పరిస్థితి ఉంటుందని నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ఆర్డీఓతో మాట్లాడాం, మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడాను, ఇప్పుడు కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. ఈరోజు సాయంత్రం లోపల ఖచ్చితంగా పరిష్కరిస్తాము, మాకు టైం ఇవ్వండి సార్ అని చెప్పారు. ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు మాట మేరకు నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించకపోతే భారీ ఎత్తున, పెద్ద ఎత్తున ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ వచ్చి నేలమట్టం చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీ ఇష్టం తర్వాత అని కూడా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా వైసీపీ నాయకుల ఆక్రమణలపైన ఎప్పుడైనా చర్యలు తీసుకుంటారు? చూపిస్తాం. ఒకటి, వైసీపీ నాయకులపైన ఏదైనా ఆక్రమణలు ఉంటే
ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళు తీసుకుంటే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తాము. నా గతంలో విత్ ప్రూఫ్తో మేము న్యూస్ చేసినాము, కానీ ఎటువంటి పరిస్థితి నా దగ్గరికి ఎవరైనా తీసుకొని వచ్చి నేను పరిష్కరించకుండా ఉంటే మాట్లాడండి. మీరు మీడియా సోదరులు మీకు నేను గౌరవిస్తున్నా. గతంలో కూడా సరే అన్నా నీ దగ్గరికి తీసుకొచ్చా, నువ్వు చేయలేదు అనేది ఉండే మాకు చెప్పు, నేను న్యూస్ చేశాను అని వద్దు. నా దగ్గరికి వచ్చి ఇలాంటి సమస్య ఉంది చెప్పి నేను చేయకపోతే అడగండి దయచేసి. ఇప్పుడు 25 ఏళ్ళుగా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న గుడిసేసుకొని బతుకుతా ఉన్నారు. పార్త అనేది పార్త వాళ్ళ అమ్మ, పార్త వాళ్ళ నాన్న కనీసం 30 ఏళ్ళుగా గుడిసేసుకొని ఇక్కడ బతుకుతా ఉన్నారు. ఆయన ఏదో ఆయన బతుకు దూరం కోసమో ఇన్ని రోజులుగా ఉంది, ఆయనకి పట్టాగడ ఉంది, కోర్టు నుంచి కూడా అన్ని తెచ్చుకున్నాడు, కట్టుకుంటా ఉన్నాడు. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో పేద ప్రజలకు ఇచ్చిన జాగాలన్నీ పట్టా జాగాలు అమ్ముకొని తినేసినారు కౌన్సిలర్లు, వైసీపీ కౌన్సిలర్లు. అది పేరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎంతోమంది తినేసినారు. ఏదో ఆయన బతుకు కోసము, ఆయన పిల్లల కోసం ఆయన ఏదో కట్టుకుంటా ఉంటే ఆయన పైన అందరూ దౌర్జన్యంగా దీన్ని పడగొట్టాలా, ఇది రోడ్డుకు ఉంది అనేసి. వైసీపీ కౌన్సిలర్లు ఎంతమంది రోడ్డుకు కట్టుకో ఉన్నారు? వాళ్ళ జాగాలు మీకు కండు తెలుస్తూ ఉండదా? వాళ్ళ జాగాలు లేదా మీకు? వైసీపీ కౌన్సిలర్లు ఆక్రమంగా ఎన్ని కట్టుకో ఉన్నారు? అది మీకు మీ కౌన్సిలర్లు జాగాలు గుర్తుకు రాలేదా? ఎక్కడెక్కడ ఉన్నాయి తెలీదా మీకు? దానిపైన పడండి అంటే ఏదో ఆయన బతుక్కుంటా ఉన్నాడు. 30 ఏళ్ళుగా వాళ్ళ అమ్మ పెట్టుకోనింది, దానిపైన పడతా ఉంటారు. ఎంతోమంది కోట్లుగా జాగాలు ఆక్రమంగా అమ్మి తినేస్తున్నారు. దాన్ని గుర్తించిండయ్యా మాజీ కౌన్సిలర్లు, వైసీపీ కౌన్సిలర్లు. ఏదో ఈడొచ్చి గుడాతం రోడ్లో పేద ప్రజలు అందరూ వేసుకుంటా ఉంటే దానిపైన పడినారు మీరంతా. దయచేసి అధికారులకు ఇదే గుర్తిస్తా ఉన్నారు. ఈ కౌన్సిలర్లు అక్కడక్కడ ఆక్రమించినారు. ఈ గంటావూరు కాలనీ కావచ్చు, గడ్డూరు కాలనీ కావచ్చు, అదేవిధంగా కూరప్పల్లి కాలనీ కావచ్చు. ఒక్కొక్క కౌన్సిలర్లు ఒక్కొక్క జాగా కాదు, 2 జాగాలు వాళ్ళ ఆ బినామీలో పెట్టుకొని అమ్మి తినేసి ఒక్కొక్కరు 50,000, 1,00,000, 2 లక్షలకి. ఆ గంటావూరులో అయితే 2 లక్షల ఫ్లాట్లు అమ్మి తినేస్తున్నారు. ఈ గడ్డూరు కాలనీలో అయితే ఒక్కొక్కరు 2 లక్షలకు అమ్మి తినేస్తున్నారు. ఆ కూరప్పల్లిలో అయితే వచ్చింది జాగాలు బినామీల పైన అమ్మి తినేస్తూ ఉన్నారు. దీనికి స్పందించి మున్సిపల్ అధికారులు, ఈ వైసీపీ కౌన్సిలర్ కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వ జాగాలంతా తినేసి ఆక్రమంగా కట్టుకో ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద పడకుండా 33 సంవత్సరాలుగా ఎంతో మంది హై స్కూల్ కాడ నుంచి ఈ హాస్టల్ వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర టిఫిన్లు తినుకొని బతుకుతా ఉన్నారు అందరూ. ఇలాంటి ప్రభుత్వ జాగాల్ని ఆక్రమించిన వాళ్ళని పోయి పట్టుకోకుండా అన్ని కరెక్ట్గా కోర్టు ఆర్డర్ కూడా ఉండేది. అన్ని కోర్టు ఆర్డర్ ఉండేదాన్ని వచ్చి దౌర్జన్యంగా ఒక అధికారుల దగ్గర నోటీస్ పంపించకుండా దౌర్జన్యంగా వచ్చి జేసీకి పెట్టేసి అప్పుడు రౌడీజం ఎలా చేస్తా ఉన్నారో ఇప్పుడు అదే మాదిరిగా రౌడీజంగా వచ్చి ఒక దౌర్జన్యంగా గోడలు తోతుంటారు. ఇదంతా గుర్తించి మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు ప్రజల అడుగుల్లో ప్రజలు డిస్టర్బ్ కాకూడదు, న్యాయంగానే బతకాలని మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు మాకు చెప్తా ఉంటారు. మేము కూడా అన్యాయంగా పోవాలనుకుంటే మా మాత్రం మా ఎమ్మెల్యే గారు చెప్తే మేము అన్యాయంగా పోతాం. మాకు అప్పులు లేదు, అన్యాయంగానే పోతా ఉన్నారు వాళ్ళు. అప్పుడు వైసీపీ వాళ్ళు అన్యాయంగా పోతా ఉన్నారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు అన్యాయంగానే పోతా ఉన్నారు. ఒక గోడను కొట్టాలన్నా, ఒకటి కూల్చాలన్నా వాళ్ళే రావాలా, అధికారులు వచ్చి నోటీసులు అందజేయాలా, అన్ని చేసి దాని తర్వాత చేయాలా. వీళ్ళు ఇష్టంగా వచ్చేసి వీళ్ళు ఇష్ట ప్రకారంగా రౌడీలు మొత్తం కలుసుకొని వచ్చి మొత్తం గోడలంతా ఒక పక్క తోసేసి మొత్తం తోసిండారు, గోడలంతా తోసిండారు. ఇంకొకటి ఏమంటే మన పలంనేరు గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడు మున్సిపల్ పార్క్ కనీసి నిర్మించిన భూమిలో వైఎస్ఆర్ కౌన్సిలర్లు కొంతమంది అక్కడ పట్టాలేసి పార్క్ జాగాని ఎంత 1 ఎకరా 37 సెంట్లు మన మీడియా వాళ్ళకి అయితే ఇంతకు ముందు కూడా ఇచ్చాను నేనైతే. అక్కడ పట్టాలేసి అమ్మి తినేసినారు. ఆ జాగాని ప్రశ్నించే హక్కు మీకు లేదా? మీరు మున్సిపల్ కౌన్సిలర్లే కదా. ఇప్పుడు ఇది ఆక్రమణ అంటే అది తప్పుడే. ఇదంతా ఇందుకు చూడండి,
మీరంతా కెమెరా ఇక్కడ తిప్పొచ్చండి. అటు చూడండి, అదంతా వచ్చి కబ్జా జాగాలు. ఈ రోడ్డు పట్టు పురుగుల జాగా ఇది. మేము చిన్నప్పుడైతే చూస్తా ఉంటే అది పట్టు పురుగుల జాగా. అది ఇచ్చిండేది ఒకరికి, అది ఇచ్చిండేది ఒకరికి, ఇప్పుడు ఉండేది ఒకరి పేరులో. అది చూడండి, ఆ బిల్డింగ్లు ఎంత పెద్ద బిల్డింగ్, మూడు అఫ్టర్లు 4 ఆఫీసులు కట్టినారు. 3 అఫ్టర్లు 4 ఆఫీసులు కట్టినారు. దానికి అడిగే హక్కు ఎవరికి లేదా? ఈ వైసీపీ కౌన్సిలర్ ఆ బిల్డింగ్లు కనబడడం లేదా? 3 ఆఫీసులు కట్టారు. ఆ మున్సిపల్ పార్క్, గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాల అక్కడ 40కి 60 సైడ్లు వేసి అమ్మి తినేస్తున్నారు. అది గుర్తుకు రాలేదా మీకు? నేను ఇక్కడ నా పేరు శంకరు. మా అమ్మ మా నాయన వాళ్ళు 35 ఏళ్ళుగా ఇక్కడ అంగిడి పెట్టి బతుకుంటున్న జాగా. ఇది కబ్జా చేసిన జాగా కాదు, వేరే వాళ్ళ దగ్గర మేము కొనుక్కున్న జాగా. ఈరోజు ఒక నోటీస్ ఇవ్వకుండా, ఏమీ ఇవ్వకుండా ఈ మాదిరి దౌర్జన్యం చేసి ఏమి జేసీబీ పెట్టి కొట్టడం ఎంతవరకు న్యాయము? గుడార్థం రోడ్డు స్టార్టింగ్ నుంచి మడిపేట కోటరు ఎండింగ్ వరకు ఎవరినన్నా కనుక్కోండి. ఇది అక్రమ జాగానా, లేకపోతే ఈ రోజు నిన్న మొన్న ఏమైనా అక్రమాలు చేయడామా? 35 ఏళ్ళుగా ఇక్కడ బతుకుతాడమా అని గుడార్థం రోడ్డు స్టార్టింగ్ నుంచి మడిపేట కోటరు కనుక్కోమని చెప్పండి, ప్రజలు అడగని చెప్పండి. ఈ రోజు వచ్చిందానో ఏంటి ఈ మాదిరి దౌర్జన్యం చేయడం కరెక్ట్ అయితే కాదండి, కరెక్ట్ అయితే కాదు. నిన్న మొన్న మేము కబ్జా చేసిందే మేమే నిన్న మొన్న చేసిందే మేమే కబ్జా కాదు. ఇటువైపు కూలోళ్ళ కోసం ఇటు టీ అంగిడి పెట్టుకుని బతుకుతా ఉన్న వాళ్ళు మేము. ఈ రోజు వచ్చి మేము కబ్జా చేసినాము, కొత్తగా కబ్జా చేసినాము అనేసి మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడడం కరెక్ట్ అయితే కాదండి, 100% కరెక్ట్ కాదు. జనాల్ని అడగమని చెప్పండి. గుడార్థం రోడ్డు స్టార్టింగ్ నుంచి మండిపేట కోట వరకు పొమ్మని చెప్పండి, అడుక్కోమని చెప్పండి. మేము కొత్తగా చేసింటే వాళ్ళే వచ్చి తోసేమని చెప్పండి, తప్పులేదు. మాజీ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఇక్కడ ఏడుంది చెట్టును కొట్టేసామంట. చెట్టును కొట్టినారా? జనాలకు ప్రజలకు తెలియదా? పోనీ ఇక్కడ చెట్టు ఉందా లేదా? అంతెందుకండి, మార్కెట్ కమిటీ ముందర టమాటా మార్కెట్ ఎదురుగా మొత్తం వైసీపీ వల్ల ఆక్రమించున్నారు. అది వచ్చి ఆర్ఎంపీ భూమి, ఆర్ఎంపీ భూమి, అది రోడ్డు భూమి. అది అక్కడ కరెంట్ ఆఫీస్ వేరే ఉంది, కరెంట్ లైన్ ఉంది, కరెంట్ ఆఫీస్ ఉంది. ఆ కరెంట్ ఆఫీస్ గోడ పక్కన అది రోడ్డు భూమి. ఇది అదంతా వరుసగా కనీసం 30 అంగిళ్ళు ఉన్నాయి. అది వైసీపీ కౌన్సిలర్ ఆక్రమించలేదా? అంతెందుకండి, ఎంబీటీ రోడ్డు మొత్తము మన పద్మశ్రీ ఘాట్ నుంచి మన ఆర్టీసీ డిపో వరకు ఎంత ల్యాండ్ ఉందో వరంబోగ్ భూమి అంతా వైసీపీ కౌన్సిలర్ ఆక్రమించున్నారు. వేరే వాళ్ళు ఛాన్స్ ఇస్తూ ఉండ. మెయిన్ పేద ప్రజలకి ఛాన్స్ ఇవ్వాలండి. అది వైసీపీ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు, అది ఏ ప్రభుత్వం అన్నా కావచ్చు, పేద ప్రజలకి మౌనంగా ఇవ్వాలి. అక్కడేం జరుగుతూ ఉంది, వైసీపీ కౌన్సిలర్లు పట్టాలకి ఇచ్చుకొని ఒక్కొక్క అంగడి 10,000 నుంచి 15,000 రూపాయలు బాడీకి వసూలు చేస్తున్నారు. ఎంపీటీ రోడ్డు మొత్తము. ఇది కనపడలేదా మీకు? ఆలోచించాలి మీరు. మార్కెట్ ముందర అది రోడ్డు భూమి ఆక్రమించి 10,000, 15,000 బాడీకి వసూలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఆడుండే వాళ్ళది కాదు.